అండి? బాగుందమ్మా. ప్రత్యేకంగా ఈ చాయ్ కోసం ఒక 10 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఇక్కడ చాయ్ తాగిపోతాం. పేర్లో విన్నాం హాట్ 99 ఏంటండి అసలు? ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది కాఫీ? ఇప్పుడన్నా మార్నింగ్ స్ట్రెస్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మంచిగా ఉంటది. అవును అంకుల్, పేపర్ కి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాయ్ కి ఏం మహత్యం ఉందండి? 15 ఇయర్స్ నుంచి రన్ అవుతూనే ఉంది, ఎప్పుడు తగ్గట్లేదు. ఎప్పుడు తగ్గట్లేదు. టీ తాగిపోవాలని ఇక్కడికే వస్తాను. ఏంటి తగ్గట్లేదు డైలాగ్ చెప్తున్నారా? ఏమీ తగ్గట్లేదు. వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. సో ఆల్రెడీ ప్రెసెంట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే అక్కడ టీ తాగుతున్నారు. మనం టీ స్టాల్ కి వచ్చాం కదా. సో ఈ టీ స్టాల్ కి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, నార్మల్ గా టీ అనగానే మనకి రెగ్యులర్ గా నార్మల్ ఇంట్లో తాగుతుంటారు, టీ తాగుతారు, లేకపోతే బ్లాక్ టీ, గ్రీన్ టీ. సో ఇలా వెరైటీస్ ఉంటాయి, మనకి చాలా తక్కువ తెలుసు. కాకపోతే ఇక్కడ చాలా బోల్డ్ అన్ని టీస్ ఉన్నాయంట. సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వాటిని మీకు పరిచయం చేయడానికి నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సో ఇది అడ్రస్ తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. ఎన్ని టీస్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ ఉన్న జనాలను చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ నేను విన్నాను మార్నింగ్ వస్తారంట, ఆఫ్టర్నూన్, అలాగే ఈవినింగ్, నైట్ 11 వరకు ఇక్కడ టీ స్టాల్ అనేది ఓపెన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి భవానీ కాఫీ వరల్డ్ హాట్ 99. సో ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఎన్ని టీస్ ఉన్నాయి, కాఫీస్ ఉన్నాయో మీరే చూసేయండి. దీనికి కర్త కర్మ క్రియ మొత్తం ప్రవీణ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు ఇక్కడ ఎన్ని టీస్ ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఈ టీ స్టాల్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది పెట్టి 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ ప్లస్ అవుతుంది. 15 ఇయర్స్ ప్లస్ అవుతుంది. ఓకే, మేము పేర్లో విన్నాం హాట్ 99 ఏంటండి అసలు? ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు హాట్ 99 అనేది ఒక 99 వెరైటీస్ పెట్టాము ఫస్ట్ లో. దాని తర్వాత మెల్లమెల్లగా మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ పెంచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు టోటల్ మన దగ్గర మన లాక్డౌన్ ముందేమో 425 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ కూడా 365 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ప్రెసెంట్ 365 ఆల్ వెరైటీస్ ఉన్నాయి. కాఫీస్, టీస్, లెమన్ టీ, గ్రీన్ టీ, ప్రతి ఒక్క ఐటమ్ డిఫరెంట్. అంటే ఎవరికి ఏది కావాలంటే అదే కస్టమర్ ఏది అడిగినా అది స్పాట్ లో మనము విత్ ఇన్ 5 to 5 మినిట్స్ మనం ఇచ్చేస్తాం. 2 to 3 మినిట్స్ మాక్సిమం. రెగ్యులర్ గా ఏ తీసుకుంటుంటారు రెగ్యులర్ గా కస్టమర్స్? చాలా మంది బాగా లైక్ చేసి అంటే మన దగ్గర లెమన్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బాదం మిల్క్, జింజర్ టీ, ఇవన్నీ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు చాలా వరకు. ఇవి రెగ్యులర్ గా వెళ్తుంటాయి. ఇంకా స్పెషల్ ఏంటండి ఇక్కడ మీ టీస్ లలో? ఏ టీ ఎక్కువ స్పెషల్ అని చెప్పొచ్చు? ఇంకా టీలో మన దగ్గర అల్లం టీ ఎక్కువ స్పెషల్ ఉంటుంది. అల్లం టీ వెళ్తూ ఉంటుంది. దాంతో పాటు గ్రీన్ టీ, లెమన్ టీ కూడా చాలా రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాయి అన్నమాట మన బల్క్ ఆర్డర్స్. ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది. చెప్పొద్దామా? చెప్పలేము మనం. ఇన్కమ్ అయితే చెప్పరు. ఓకే, మీరు ఎన్ని పాల ప్యాకెట్స్ తీసుకుంటారు మరి? డైలీ మనది 120 to 150 లీటర్స్ తీసుకుంటాం అండి మనం. ఓకే, ఇంకా ఇందులో పౌడర్ యూజ్ చేస్తారు కదా, అంటే అది మీరే ప్రిపేర్ చేస్తారా లేకపోతే బయట నుంచి తీసుకొస్తారా? అంటే దీంట్లో మసాలా అది మనమే ప్రిపేర్ చేసుకుంటాం. మన ఓన్ ప్రిపేర్ అన్నమాట. మన ఓన్ గ్రైండ్ చేసుకుంటాం. చెప్తారా కొంచెం? అంటే మన అందులో సీక్రెట్స్ అంటే ఏమీ లేవమ్మా. అందులో ఇలాచి, సొంటి, మిరియాలు మిక్స్ చేస్తాం అంతే. టీ అయ్యేటప్పుడు నార్మల్ ఇలాచి, సొంటి, మిరియాలు, అల్లము ఇది వేస్తాము. ఈ అల్లం టీలో కొంచెం ఇంకా అల్లం అనేది కొంచెం ఎక్కువ వేస్తాము. లేదేదో సీక్రెట్ ఉండే ఉంటదండి, ఇంత మంది వస్తున్నారంటే మీరు దానికంటే సీక్రెట్ అంటే ఇంకా వేరేదైతే ఏం లేదు. ఇదే మా మెయిన్ సీక్రెట్. క్వాలిటీ మేము ఇచ్చే మిల్క్ లో క్వాలిటీ అయినా సరే ఏదైనా అట్లా కావాలంటే చూడండి. బల్క్ ఆర్డర్ లో మనము పెద్ద గిన్నెలో పెట్టి పెడతాం అనమాట. విత్ ఇన్ 1 to 2 hours లో అది అయిపోతూనే ఉంటది. అంటే మీరు ఇన్ని టీస్ నేర్చుకున్నారు కదా, అసలు మీకు ఎవరు నేర్పించారు మరి? మీకు అసలైన ఈ షాప్ కి మూలవీర అంటే మా వెంకటరమణారెడ్డి సార్ గారు ఉంటారు. ఆ సార్ బయటికి వెళ్ళారు ప్రెసెంట్ కొంచెం స్టాక్ దేనికి. ఇంకా ఆయన తర్వాత మనం చేస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ వైఫ్ అన్నమాట. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? రమాదేవి. ఈ టీ నేర్చుకున్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్పించలేదు, ఓన్ గా చేసేస్తారా? అంటే అంకుల్ చేస్తారా లేకపోతే మీరే ప్రిపేర్ చేస్తారా? చేస్తారు, నేను చేస్తాను. అసలు ఈ షాప్ పెట్టాలని ఎందుకు అనుకున్నారంటే? వేరే ఒకరితోనే చేసిన దానికంటే మనం ఓన్ గా చేసుకోవడం బెటర్ అన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ 1 లీటర్ పాల నుంచి స్టార్ట్ చేసా. తర్వాత 200 లీటర్స్ వచ్చింది. తర్వాత కరోనా తర్వాత కొంచెం డౌన్ అయింది.
150 లీటర్స్ పోతుంది ఇప్పుడు. కాబట్టి బిజినెస్ ఇంకా పైకి పోతూనే ఉంది, అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. అవునా? ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది మరి? ప్రెసెంట్ కూడా బాగుంది. బాగుందా? కస్టమర్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు? రెగ్యులర్ గా వస్తుంటారు. ఎవర్ గ్రీన్ ఎప్పుడు. సరే, మీరు ఇన్ని టీ కాఫీ చేస్తున్నారు కదా, మీరు చేసే దాంట్లో మీకు ఏది ఇష్టం మరి? నేను ఏది తాగాను, ఏ టీ తాగాను, ఏ కాఫీ తాగాను, అందరికి తాగిపిస్తాను అంతే. అంటే అందరికి తాగిస్తారు కానీ మీరు తాగారా? అంటే చిన్నప్పటి నుంచి మిల్క్ రావట్లేదు, ఓకే. అందుకని అలవాట్లేదు. సో అంకుల్ ఎక్కువ చూసుకుంటారా, మీరు ఎక్కువ చూసుకుంటారా? నేను అంకుల్ మార్నింగ్ 4:30కి వస్తారు, తర్వాత 8:30కి వస్తాయి. 8:30 నుంచి నైట్ 11 వరకు నేను చూసుకుంటాను. ఓకే, మార్నింగ్ 4:30కి షాప్ ఓపెన్ చేస్తారు? అంకుల్ ఓపెన్ చేస్తారు. ఓకే, 4:30కి మిల్క్ వస్తాయి కాబట్టి అంకుల్ ఓపెన్ చేస్తారు. 8:30 తర్వాత పక్కన వెళ్తారు, పక్కన నేను చూసుకుంటాను. ఓకే, మీకు రెగ్యులర్ గా అంటే ఎన్ని టీస్ అమ్ముతారు? రెగ్యులర్ గా 500, 600 అబోనే వెళ్ళిపోతాయి. ఓన్లీ ఇక్కడికి వచ్చే పబ్లిక్. మళ్ళీ ఆఫీసులలో పార్సల్ వెళ్తాయి, అవి వెళ్తాయి. ఆఫీసులలో కూడా పార్సల్ కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళే వస్తారు, ఆఫీస్ వాళ్ళు ఎంప్లాయీస్ వస్తారు. ఆఫీస్ బాయ్లు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. మరి మీ చాయ్ కి ఏం మహత్యం ఉందండి? ఏం మహత్యం ఉందో మార్నింగ్ వస్తారంట, భోజనం చేసినాక ఆఫ్టర్నూన్ వస్తారు, మళ్ళీ నైట్ కూడా వస్తారు అని విన్నాము. అసలు ఏంటి? కంపల్సరీ 15 years నుంచి రన్ అవుతూనే ఉంది, ఎప్పుడు తగ్గట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఉన్న టీ తాగిపోవాలని ఇక్కడికే వస్తారు. ఏంటి తగ్గట్లేదు డైలాగ్ చెప్తున్నారా? ఏమీ తగ్గట్లేదు, ఏమి తగ్గట్లేదు. అసలు ఏం పెట్టారు మీ టీలో అని అడుగుతున్నారు. ఇంకేమైనా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉందా మరి? ఇంకేమైనా ఐటమ్స్? ఇంకేమైనా ఐటమ్స్ ఈడిగా ఎక్కువైపోయి పబ్లిక్ అంతా జామ్ అయిపోయి ఇక పోలీసు వాళ్ళు వీళ్ళు మాకు అదే అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు, వచ్చేసి చెటర్స్ లాగేసి ఇందులో ఏముంది ఏం అమ్ముతారు అన్నారు. SIC వాళ్ళందరూ దాని తర్వాత అబ్బాయి టీ ఇంత బాగుంది కాబట్టి, ఇంత పబ్లిక్ ఉన్నారు కాబట్టి వైన్ షాప్ లాగానే ఉంటారు ఇక్కడ. అంటే పోలీసులను కూడా ఆకట్టుకున్నారు మీరు టీ తోటి? వాళ్ళు ఇక్కడికే వస్తారు, ఎక్కడ ఇక్కడే తాగుతారు. వాళ్ళకు ఫ్రీగా తాగిపోతుంటారు మంచిగా. మంత్లీ బిల్లు ఉంటది వాళ్ళది, వాళ్ళు బిల్లు పే చేస్తారు. ఓకే, SIC వాళ్ళు బిల్లు పే చేస్తారు. ఇక్కడికే వస్తారు. మరి ఇదంతా రెంటా లేకపోతే రెంటా? మొత్తం 1 lakh రెంట్ అక్కడ ఇక్కడ 1 lakh రెంట్. ఓకే, మీకు ఒక మంత్లీ ఒక 10 lakhs మిగులుతాయా మరి? ప్రాఫిట్ ఏం లేదు మాకు, ప్రాఫిట్ ఏం లేదు. ప్రాఫిట్ ఏం లేదు, మేము చేస్తున్నాం కాబట్టి మా కూలీ మైననే మిగులుతుంది అంతే. హ్యాపీ ఆడికే. ఒకటి 100? డేవిడ్ ఆఫ్ కాఫీ, ఓకే, ఫారెన్ బ్రాండ్, అవి కూడా పెడతాం మేము. అవి కూడా పెడతాను. జర్మన్ బ్రాండ్ అంటే ఫారెన్ బ్రాండ్, బ్లాక్ కాఫీ అన్ని పెడతాం. ఓకే, అంటే నార్మల్ టీ ఎంత ఉంది మరి? నార్మల్ టీ 12 to 15 అంతే. 12 to 15 రెగ్యులర్ గా ఎక్కడ ఉండేది. మరి మీరు ఏమైనా ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారా? అంటే ఇంత మంది వస్తున్నారు కదా, మీకు కూడా బెనిఫిట్ కావాలి కదా. బెనిఫిట్ అంటే చాలా మాకు వచ్చింది, చాలా ఇక్కడికి చాలా అంతే. ఎక్కువ ఆశించద్దంటారా? ఆశించట్లే. మా మెటీరియల్ ఖర్చు మాకు వెళ్ళి రెంట్లు అవి వెళ్ళి వీళ్ళ చార్జెస్ వెళ్తే చాలు, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. మరి ఇప్పుడు మీరు మార్నింగ్ 4:30 నుంచి నైట్ 11 వరకు ఇక్కడ గ్యాస్ దగ్గర ఉంటారు కదా, మరి ఎలా? అదే ఆరోగ్యంగా ఉన్నాం. అదే ఆరోగ్యంగా ఉన్నాం. ఇంత ఉబ్బరిస్తుంది కదా ఇక్కడ, ఇంత ఉబ్బరిచ్చినా నిలబడగలుగుతున్నాం. ఎంత ఉబ్బరిస్తుంది? శక్తి భవానీ మాత. అంటే భవానీ మాత పేరు కలవాలని షాప్ కి కూడా భవానీ అని పెట్టారా? అమ్మవారి పేరే అదే. అమ్మవారి పేరేనా? భవానీ నిలబెడుతుంది, భవానీ కష్టపడాలి, పని చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు జానకి. టీ ఎలా ఉందండి? టీ కాదండి, కాఫీ. ఇది కాఫీయా? ఓ సారీ, ఎలా ఉంది కాఫీ మరి? ఒక్క నిమిషం. సూపర్ అండి. సూపర్ ఉందా? సో రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్ గా అండి, మార్నింగ్ ఈవినింగ్. ఇక్కడికి రాకపోతే అసలు మీకు డే గడవదు అన్నట్టు. అంటే ఇక్కడికి రాకముందుకు అని అంటే వేరే చోట్ల తాగుతుండే. అంటే హైదరాబాద్ అన్నప్పుడు ఇరానీ చాయ్ ఒక సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. బట్ వీళ్ళు సాంప్రదాయానికి విరుద్ధంగా కొత్త టేస్ట్ హైదరాబాద్ కి పరిచయం చేసేది. అంటే ఒక రకరకాల టీస్, గ్రీన్ టీ అని, కాఫీ అని, అల్లం, ఇలాచి, అంటే కొత్తగా ప్రయోగాలు చేస్తూ మంచి టేస్ట్లు అందించారు. అంటే దీనికి అడిక్ట్ అయిపోయినా మేడం ఈరా. సో ఇక్కడికి వచ్చి మేము రెగ్యులర్ గా చాయ్ తీసుకోవడం, ఈ రూట్ లో వెళ్తే కంపల్సరీ చాయ్ తాగుతాం. మేము ఉండేది ఒక దగ్గర, ప్రత్యేకంగా ఈ చాయ్ కోసం ఒక 10 kilometers ప్రయాణించి వచ్చి ఇక్కడ చాయ్ తాగిపోతాం. ఓకే, మీకు ఇక్కడ ఏ చాయ్ అంటే ఇష్టం అండి మరి?
ఇక్కడ ఎక్కువ అంటే మేము తాగేది అల్లం చాయ్, ఇలాచి. మరి ఇప్పుడు మూడ్ని coffee బట్టి తాగుతున్నారు కదా? మూడ్ని బట్టి అమ్మో. అంటే ఇప్పుడు వాతావరణం, ఇప్పుడు మధ్యాహ్నం వాతావరణం ఓకే. కూల్గా ఉంది. ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ లో కాఫీ తాగాలనిపించింది. మార్నింగ్ వచ్చినాం అనుకోండి, జాగ్ చేసి వచ్చినాం, వాక్ చేసి వచ్చినాం, అప్పుడు గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ. ఇప్పుడు నైట్ వచ్చాం అనుకోండి ఫ్రెండ్స్ తోని, అప్పుడు అల్లం టీ. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఒక మూడ్ని బట్టి మేడం. అంతేనా? అంటే ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. Okay. అంటే ఒక మోనో స్టైల్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మరి ఇంత మందిని ఆకర్షిస్తున్న ఈ టీకి ప్రైస్ ఎలా ఉంది? అంటే రీజనబుల్ కంఫర్టబుల్ మేడం, కంఫర్టబుల్ ప్రైస్ మొత్తం. ఎట్లా అంటే అంత ఎక్కువ కాదు మేడం. ఇప్పుడు ఇదే కాఫీ ఇప్పుడు మీరు కాఫీ షాప్ లో పోయిండ్రు అనుకోండి, 120 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు అంత రిచ్ టేస్ట్, ఇక్కడ ఏసీ గీసీ ఏం లేకపోయినా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఎంత ఉంది ఇప్పుడు? 20 రూపాయలు మేడం. అంతేనా? తక్కువ అగ్గ మంచిగా వస్తుంది. మంచిగా ఉంది, టేస్ట్ మంచిగా ఉంటుంది, మంచిగా చేస్తారు. అంకుల్ లేడు, మెయిన్ అంకుల్ లేడు. ఆయన ఉంటే ఇంకా మంచిగా చేస్తారు. జర రష్ ఎక్కువ కావడం వల్ల జర ఆంటీ మెయింటైన్ చేయలేకపోతుంది. ముఖాలు చూడక కప్పులు చూస్తుంది ఆంటీ. కప్పులు అంటే ఆమెకు అంత టైం ఉంటలేదు ఆంటీకి. అంత బిజీ ఉన్నారు, అంత మంది వస్తున్నారు ఇక్కడికి. అంత బాగున్నాయి టీ. అంత బాగుంటుంది. ఓకే. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? అశోక్ గౌడ్. టీ ఎలా ఉంది? బాగుందమ్మా, మంచి అల్లం చాయ్ బాగుంది. ఓకే, అంటే మీరు అల్లం టీ తాగుతున్నారు అనమాట. ఇక్కడ టేస్ట్ నచ్చొచ్చారా లేకపోతే? నేను ఇంత ముందు కూడా తాగినాం కాబట్టి నచ్చే వచ్చింది. సో టీ తాగడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి మీకు ఇక్కడ ఉన్న అన్ని టీస్లలో ఏ టీ అంటే ఇష్టం? మేమైతే మేము ఎప్పుడు ఇదే తాగుతాం కాబట్టి ఇదే తాగుతున్నాం అల్లం టీ. ఎప్పుడు ఇదే తాగుతారు అల్లం టీ. బాగుందా? బయట వాటికంటే ఇక్కడ బాగుంది. ఇక్కడ బాగుందా? ప్రైస్ ఎలా ఉంది మరి? ప్రైస్ కూడా మంచిగా ఉంటుంది. ప్రైస్ కూడా మంచిగా ఉంటుందా? రీజనబుల్ అంతేం లేదు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మేఘవర్ధన్. ఓకే, మీరు తాగేది కాఫీయా టీ? కాఫీ అండి, 100% కాఫీనా? కాఫీ. ఓకే, ఎలా ఉంది కాఫీ? మంచిగా ఉంది. బాగుందా? ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తుంది. రెగ్యులర్ గా వస్తుంటారా? 2 years నుంచి ఇక్కడే ఉంటున్నాం, చూస్తూ ఉన్నాం. 2 years ఐ మీన్ టీసీఎస్ లో చేస్తానండి నేను. ఓకే. సో ఎప్పుడన్నా మార్నింగ్ స్ట్రెస్, ఈవినింగ్ వచ్చిన తర్వాత మంచిగా ఉంటది. Okay. అండ్ వే ఆఫ్ టాకింగ్ కూడా మంచిగా ఉంటది వాళ్ళది. ఓకే. అంటే స్ట్రెస్ పోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. తప్పదు కదా, రిలాక్సేషన్ కోసం ఏదో ఒకటి. సో ఆ రిలాక్సేషన్స్ లో మేము ఇది అలవాటు చేసుకుంటాం. ఓకే, మరి ప్రైస్ ఎలా ఉంది బయట వాటికి ఇక్కడి వాటికి? ప్రైస్ అంటే కంపేర్ టు ఆల్ అంటే అన్ని ఇక్కడ టేస్ట్ బాగుంది, క్వాలిటీ ఉంటుంది. టేస్ట్ అండ్ క్వాలిటీ మంచిగా ఉంటది అండి. ప్రైస్ అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు నార్మల్ గా అన్ని ఒకటే ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇప్పుడు కాఫీ ప్రైస్ ఎంత ఉంది మరి? 20 అండి. 20. ఓకే. మంచిగా మీరు 2 years నుంచి వస్తున్నారు కదా, అంటే బయట వాటికి ఇక్కడ వాటికి డిఫరెన్స్ ఏమని చెప్తారు మరి? టేస్ట్ మంచిగా ఉంటది. టేస్ట్ బాగుంటది. Yeah. సో ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, మీకు ఏ టీ అంటే ఇష్టం మరి? నేను నార్మల్ గా అయితే లెమన్ టీ ప్రిఫర్ చేస్తాను. లెమన్ టీ ఎందుకు? హెల్త్ కి మంచిది అనేసా? హెల్త్ కి మంచిదని కాదు, హనీ మంచిగా ఎక్స్పోర్ట్ అనేది ఓకే. మంచిగా చేస్తారు. షుగర్ కి బదులు హనీ కూడా ఇస్తారు హనీ అయితే. కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారు, రెగ్యులర్ గా వస్తూ ఉంటారంట టీ తీసుకెళ్ళడానికి. ఇక్కడికి ఎందుకు వస్తారని అడిగిద్దాం మరి. ఓకే, నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? లక్ష్మి. ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తాను. ఏ టీ తీసుకెళ్తారు? అల్లం టీ, కాఫీ. మా సామ్సంగ్ షోరూమ్. ఓకే. రెగ్యులర్ గా తీసుకెళ్తాను. 8 సంవత్సరాలు అవుతుంది నేను తీసుకెళ్ళబట్టి. 8 సంవత్సరాలు అవుతుందా? ఓకే. మీరు టీ, కాఫీ, గ్రీన్ టీ అన్ని బాగుంటాయి. అందుకోసమే మా ఆఫీస్ వాళ్ళు మొత్తం ఈ టీయే కావాలి. ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తీసుకురండి అని ఇక్కడికి వెళ్ళి తీసుకురంటారు. అందుకే ఇక్కడికే వచ్చి తీసుకెళ్తాం. ఓకే. మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ 15, ఈవినింగ్ 15, రోజు 30. మొన్నటిదాకా అయితే 40, 50. మీరు 50, 30 అట్లా తీసుకెళ్తారు కదా, మరి ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ రెగ్యులర్ కస్టమర్ అంటే 1 టీ తాగేటోళ్ళ కంటే మాకు కొంచెం తక్కువ. ఓకే. 2 రూపీస్ తగ్గిస్తాం. మరి వేరే దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా, ఇక్కడ నేను మా వాళ్ళకి ఇక్కడే బాగుంటది, ఇక్కడే తీసుకురా అని చెప్తారు మా స్టాఫ్ అందరు. అందుకే ఇక్కడికి వస్తారు. 8 సంవత్సరాల నుంచి ఇక్కడనే తీసుకెళ్తున్నారు. బాగుంటది. కాఫీ బాగుంటది, గ్రీన్ టీ బాగుంటది, అన్ని టీలు. సరే, ఒకసారి ఇన్ని టీలు తీసుకెళ్తున్నారు కదా, మీకే టీ ఇస్తాం మరి ఇక్కడ? నాకా? నేను ఇక్కడ తాగడానికి కాఫీ ఇస్తుంది మేడం. కాఫీ తాగి వెళ్తాను. కాఫీ తాగి వెళ్తాను. డైలీ ఈవినింగ్ కాఫీ తాగుతాను. సో ఈ టీని
మీకు పరిచయం చేద్దామని నేను ఇంత దూరం వచ్చాను. వీళ్ళంతా చెప్పిన తర్వాత కూడా నేను టేస్ట్ చేయకుంటే ఎలా ఉంటుంది? సో ఇక్కడ అందరూ అల్లం టీ అంటున్నారు అనేసి నేను కూడా అల్లం టీ చెప్పాను. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఒక సిప్ వేస్తేనే అంత రిలాక్స్ ఉంది, అంత బాగుంది టీ. సో మీకు కూడా ఇలాంటి టీ కావాలి అనుకుంటే డెఫినెట్ గా ఇక్కడికి రండి. సో టీ అయితే చాలా బాగుంది. మీకు ఏ టీ కావాలంటే ఆ టీ విత్ ఇన్ 5 minutes లో ఇక్కడ చేస్తారు. సో అంటే మీకు ఎంత మంచి టేస్ట్ కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుద్ది. సో మీరు ఈ టీ తాగడానికి అయితే కంపల్సరీ ఇక్కడికి రావాలి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నారండి? నా పేరు వెంకటరమణారెడ్డి. నేను నా 11వ సంవత్సరం నుంచి హోటల్ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించాను. హోటల్లో పనిచేస్తూనే నేను డిగ్రీ చేశాను. అలాగే LLB డిస్కంటిన్యూ చేసి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తానే గవర్నమెంట్ జాబ్ కని వెళ్ళాను. నాకు గవర్నమెంట్ జాబ్ అనేది నచ్చక మళ్ళీ ఇదే ఫీల్డ్లోకి జీవితం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం 91లో గ్రీన్ టీ కాఫీ షాప్ అని చెప్పేసి సికింద్రాబాద్ లో పెట్టాను. దాని తర్వాత రకరకాల వెరైటీస్ అన్ని వ్యాపారాలు చేస్తూ 208లో చైతన్యపూర్లో ఈ షాప్ అనేటువంటిది స్టార్ట్ చేశాను. టీ షాప్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా పాలు తీసుకుంటుంటారు కదా, ఎన్ని లీటర్స్ తీసుకుంటారు మరి? అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవన్నీ మనం చెప్పలేమమ్మా, వ్యాపారాన్ని బట్టి ఇది ఉంటుంది. మా దగ్గర ఎక్కువ నడిచేది గ్రీన్ టీ, లెమన్ టీ, ఈ డయాబెటిక్ టీ ఇలాంటివి ఎక్కువ నడుస్తాయి. దాని గురించనే ఎక్కువ వస్తారు. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, స్పెషల్ ఐటమ్స్ గురించి అని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచో మా కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఒక 15 లీటర్స్ తీసుకుంటారు అట్లా అవుతుంది. ఓకే, అంటే మీరు ఒకవేళ పాలు తక్కువ పడితే ఏం చేస్తారు మరి? పాలు తక్కువ పడేది ఏమిటంటుంది, మేము ఎప్పుడు ఎక్స్ట్రానే తెచ్చి పెట్టుకుంటాం. ఓకే, ఎక్కువనే తెచ్చి పెట్టుకుంటారు అయితే. అంటే మరుసటి రోజు కూడా మా దగ్గర స్టాక్ ఉంటాయి. ఓకే, డైలీ ఎన్ని కప్స్ పోతాయండి మరి టీ? అది ఇక వ్యాపారాన్ని బట్టి దాన్ని బట్టి మనం చెప్పలేము. మాక్సిమం అయితే ఏంటంటే సిటీలో అన్ని ఏరియాల్లో నుంచి కూడా మా దగ్గరికి ఆ పాత కస్టమర్లు గానీ వీళ్ళు గానీ వస్తూనే ఉంటారు. ఈ ఏరియాకి వచ్చినప్పుడు మా పాత కస్టమర్లు మా దగ్గర కంపల్సరీగా రెగ్యులర్ వస్తూ ఉంటారు. ఓకే, మీరు కస్టమర్లకి ఇంకా డిఫరెంట్ గా ఇంకా ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా మళ్ళీ ఈ ఐటమ్స్ కాకుండా ఇంకా ఎక్కువ తీసుకురావడానికి? ఇంకా ఎక్కువ చేయడానికి ఏముందమ్మా, వరల్డ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని 425 వెరైటీ అన్ని వెరైటీస్ ఉండేటప్పుడు అన్ని వెరైటీస్ వాళ్ళు ఏది అడిగితే అదెల్లా తయారు చేసి అన్ని కవర్ అయిపోయినాయి అంటారు. అన్ని కవర్ అయినాయి. సో ఏది కొత్త ప్రోడక్ట్ వచ్చినా కూడా ఫస్ట్ మేము తీసుకుంటాం. మీరు తీసుకుంటారు అంటే మీకు ఇప్పుడు టీ పొడి అవన్నీ వేస్తూ ఉంటారు కదా, అంటే మీకు క్వాంటిటీ ఎంత అనేది ఎలా తెలుస్తుంది మరి? అన్ని కొలతలే ఉంటాయి. అన్ని కొలతలే ఉంటాయా? సో మీరే ప్రిపేర్ చేస్తారా లేకపోతే? ఎక్కువ నేనే చేస్తాను, నేను లేకపోయినా కూడా మా వాళ్ళు తయారు చేస్తారు. మీ వాళ్ళు తయారు చేస్తారు. నేను ఇందాక చూసానండి, అంటే నార్మల్ గా మిల్క్ ప్యాకెట్ 1 లీటర్ 2 లీటర్స్ ఉంటుంది కదా, ఇక్కడ 5 లీటర్స్ ఉంది. ఎలా అండి మరి? మాకేంటంటే 1/2 లీటర్ లీటర్ అన్నటువంటిది వేయడానికి చాలా కష్టం అవుతుంటుంది, ఎక్కువ బిజీగా ఉంటుంది మా దగ్గర. అందుచేత కంపెనీ వాళ్ళకు చెప్పేసి మాకు పెద్ద ప్యాకెట్లు కావాలని చెప్పి అడిగితే మా గురించి అని చెప్పేసి వాళ్ళు సపరేట్ గా 5 లీటర్స్ ప్యాకెట్స్ తయారు చేసి ఇస్తుంటారు. ఓకే, మీకోసం సపరేట్ గా ఇస్తారు. సపరేట్ గా చేస్తుంటారు. విన్నారు కదా అంకుల్ సక్సెస్ గురించి. సో మనం రీసెంట్ గా చూసినట్టయితే మనకు పేపర్ కూడా వచ్చింది. అవును అంకుల్, పేపర్ కి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా ఫీల్ అయ్యారు? అంటే అందరూ చూస్తారు కదా, సో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినప్పుడు కూడా అంత ఫీలింగ్ ఉండదు. అంటే మీరు పేపర్ కి వచ్చారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఇప్పుడు ఒక చాలా అంటే చాలా సక్సెస్ అయ్యారు కదా, అప్పుడు అది చూడంగానే మీ ఫీలింగ్ ఏంటంటే? సాధారణంగా అలాంటి వార్త అన్నటువంటిది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ప్లస్ వాళ్ళకు కూడా కృతజ్ఞత అన్నటువంటిది చెప్పాలనే అభిమానం మనసులో ఉంటుంది. సో ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు మరి? ఇప్పుడు ఇంతవరకు మాకు మీడియా 100% సపోర్ట్ చేస్తూ వచ్చింది. అందరూ, ఏ ఒక్కరనేది కాదు. మీ బిజినెస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. సో ఇంకా వేరే దగ్గర కూడా ఓపెన్ చేయండి టీ స్టాల్స్, తప్పకుండా మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారు. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ టీ టేస్ట్ చేయాలి అని అంటే కన్ఫర్మ్ గా ఒకసారి అంకుల్ అడ్రస్ చెప్తారు, చెప్పండి అంకుల్ అడ్రస్. ఐసిఐసి బ్యాంక్ లైన్, శివాజీ స్కాచ్, సాయినగర్, భవానీ కాఫీ వరల్డ్, హాట్ 99.
చైతన్యపురి కాలనీ. చైతన్యపురి. సో నేను మిమ్మల్ని లాస్ట్ వరకు వీడియో చూడండి అడ్రస్ చెప్తాను అన్నాను కదా, ఎందుకు చెప్పలేదు అంటే అంకుల్ తో చెప్పిద్దాం అనేసి నేను చెప్పలేదు. మీకు అడ్రస్ ఇంకా క్లారిటీగా తెలియకపోతే ఇక్కడ టెంపుల్ ఆర్చ్ అని ఉంది. సో టెంపుల్ ఆర్చ్ దగ్గరకు వచ్చేసేయండి, మీకు సీదా గల్లీ కనిపిస్తుంది. గల్లీకి వచ్చి టీ తాగి టేస్ట్ చేయండి, రిలాక్స్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా బై బై.